పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినము ఆరాధనా దినము. ఈ ఆరాధనా దినమందు మోషే సుఖోపవాస ధ్యాన కాలములో మనము ఉన్నాము గనుక నిర్గమకాండము 14వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయములో ఉన్న చాలా ప్రాముఖ్యమైన విషయములు లేక ఈ అధ్యాయము ఇశ్రాయేలీయులైన వారిని ఐగుప్తు దేశము నుండి బయటకు నడిపించినట్లుగా ఈ అధ్యాయములో ఐగుప్తు శత్రుసేనలను సముద్రములో కలిపివేసినట్లుగా ఇశ్రాయేలీయులను సముద్ర మార్గములో ఆరిన నేల మీద నడిపించినట్లుగా రాయబడి ఉంది. అందుచేత ఈ అధ్యాయములో మనం చూసినప్పుడు దేవుడు మోషే గారితో తెలియజేస్తూ ఒక మాట మనం చదువుకుందాం. 1వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. చాలమ్మ. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై వచ్చిన తర్వాత ఎక్కడ ఉండిపోయారంటే వాళ్ళు మిగ్దోలు ఎర్ర సముద్రమునకు మధ్య, మిగ్దోలునకు ఎర్ర సముద్రమునకు మధ్యలో ఇశ్రాయేలీయులు ఉన్నట్లుగా ఈ వాక్యమును బట్టి మనకి కనబడుతూ ఉంది. అంటే మిగ్దోలు అనే ప్రాంతము దాటి ఎర్ర సముద్రమునకు ముందుగా వీళ్ళు ఉన్నారు. ఐగుప్తు రాజు అయిన ఫరో అనుకున్నది ఏమిటంటే వీళ్ళు ఈ అరణ్యములో చిక్కుబడిపోయారు గనక ఇక నా చేతికి చిక్కినట్లే అనుకున్నాడు. ఫరో రాజు ఏమనుకున్నాడు, వీళ్ళు ఈ అరణ్యములో ఎటు కదలలేక చిక్కుబడిపోయారు గనక ఇక నా చేతికి చిక్కినట్లే అనుకున్నాడు ఫరో రాజు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను కూడా విశ్వాసుల విషయంలో అలాగే అనుకుంటుందంట. ఒక సమయంలో ఇతన్ని నేను పడవేశాను, ఇతడు ఇంక నా చేతుల్లోనే ఉండిపోయాడు, ఇతడు నా చేతుల్లో నుంచి ఇక తప్పించుకోలేడు అనుకుంటున్న సమయంలో ప్రభువే వాడి యొక్క చేతుల్లో నుండి విశ్వాసులను బయటికి నడిపిస్తారంట. అందుచేత ఈ ఫరో యొక్క ఆలోచన అంతా కూడా వారిని ఎలాగైనా కానీ నాశనము చెయ్యాలని, తెగుళ్ళ బాధ తట్టుకోలేక ఇశ్రాయేలీయులను ఫరో బయటికి వెళ్ళగొడితే వారు ఈ యొక్క మార్గంలో నడుస్తూ ఉన్న సమయంలో దేవుడు మోషే గారితో తెలియజేశారు, మీరు వెళ్ళండి అని. ఇక్కడ ఫరోలో ఒక ఆలోచన మొదలైంది. ఇంకా ఏమనంటే, వీళ్ళు మన దేశమును విడిచిపెట్టి పారిపోవచ్చున్నారు అంటున్నారు. నిజానికి పారిపోయారా? ఆయనే వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టాడు. ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశం మీద పంపించే తెగులు తట్టుకోలేక ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ చనిపోయారు.
పంటలు నాశనం అయిపోయినాయి, పశువులు నాశనం అయిపోయినాయి, జంతువులు నాశనం అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండడానికి లేక ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడడానికి నుండి బయటకు నడిపించిన దినమో ఈ దినమో. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఇక ఫరో అంటున్నాడు, ఫరోకు ఉన్న రథములను సిద్ధం చేసుకున్నాడు. ఒకసారి చదువుకుందాం, అది 5వ వచనం నుండి ఒకసారి చదివితే, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఏం చేశాడంట? సేవకులను అంటున్నాడు, ఎందుకు వాళ్ళను మీరు పోనిచ్చారు? మన సేవ చేయవలసిన వారిని ఐగుప్తు దేశంలో నుండి వారు పారిపోతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అని ఫరో రాజు ఆ సేవకులైన వారిని గద్దించినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఐగుప్తులో సేవ చేయాలా, ఐగుప్తు దేశం నుండి దాటి వెళ్ళి దేవుని సేవ చేయాలా? ఇశ్రాయేలీయులు ఏ సేవ చేయాలి? ఏ సేవ గొప్పది? ఒక రాజుగారు ఉన్న దేశములో చేసే సేవ గొప్పదా, లేక దేవుని సేవ చేస్తే గొప్పదా? దేవదాసయ్య గారు అన్నారు ఒక మాట, అదేమిటంటే, చేస్తే దేశ సేవ అయినా చెయ్యాలి, లేక దేవుని సేవ అయినా చెయ్యాలన్నారంట. దేవుని సేవ అయినా చెయ్యాలి, లేకపోతే ఏం చేయాలంట? దేశ సేవ అయినా చెయ్యాలి. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు ఏ సేవ చేశారు? దేశ సేవ చేశారు. ఏ దేశ సేవ అంటే అది అన్య దేశం యొక్క సేవ, ఐగుప్తీయుల యొక్క సేవ. ఐగుప్తీయుల కొరకు వారు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు 430 సంవత్సరాలు సేవ చేశారు. ఐగుప్తీయుల కొరకు సేవ చేశారు, ఐగుప్తీయుల యొక్క కుటుంబాల కొరకు సేవ చేశారు, ఐగుప్తు దేశంలో ఉన్న పొలముల కొరకు సేవ చేశారు, ఐగుప్తీయుల యొక్క పశువులకు సేవ చేశారు. చివరికి ఐగుప్తులో ఉన్న అందరి కొరకు కూడా ఇశ్రాయేలీయులు సేవ చేశారు. అందుకే ఫరో ఆలోచన ఏంటి? మన దేశమునకు సేవ చేయవలసిన వారిని మీరెందుకు విడిచిపెట్టారు అని ఫరో వారిని అడిగినట్లు కనబడుతుంది. అందుకని ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిరి? మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను మీరు ఎందుకు పోనిచ్చారు అని రాశారు. దేవుడు ఎంతకాలం చూస్తా ఊరుకుంటారు? వాళ్ళు సేవ చేస్తూ ఉంటే వాళ్ళ చేత. ఇప్పటి వరకు 430 సంవత్సరాలు ఓపిక పట్టాడు దేవుడు, దీర్ఘశాంతం వహించారు. ఇంకా పంపిస్తారులే నా జనాంగాన్ని, ఇంకా పంపిస్తారులే అనుకున్నారు. కానీ ఎంతటికి కూడా వారిపైన పనిభారము పెంచడం తప్ప ఫరో కానీ ఫరో యొక్క సేవకులు కానీ వారిని పంపించింది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఇక నుండి ఏ సేవ చేయాలి? వాళ్ళు దేవుని సేవించాలి, దేవుని పూజించాలి, దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అంటే ఐగుప్తు అనే ఆ లోకము నుండి, ఐగుప్తు అనే కఠిన బానిసత్వము నుండి బయటికి నడిపించబడాలి. ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలము కూడా ఆ దేశంలో ఉన్న వారికి, రాజుగారికి సేవ చేయాల్సిందే ఇశ్రాయేలీయులు. ఆ దేశము దాటి బయటికి ఎప్పుడు వస్తారో
దేవుణ్ణి పూజించే వారిగా మార్చబడతారు, దేవునికి బలులు అర్పించే వారిగా ఉంటారు, దేవుని యొక్క సేవ చేసేవారిగా ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా మన నిజ జీవితంలో ఐగుప్తు అనే లోక బానిసత్వము నుండి ఎప్పుడైతే బయటికి వస్తున్నామో అప్పుడు మనల్ని తన పనిలో వాడుకుంటాడు ఆయన. ఐగుప్తు లాంటి పాప జీవితము నుండి ఎప్పుడైతే బయటికి వస్తున్నామో, పాపములో ఉన్న బానిసత్వము నుండి ఎప్పుడైతే మనం బయటికి వస్తున్నామో అప్పుడు దేవుడు మనల్ని తన పనికి వాడుకునేటట్లుగా మనల్ని మార్చుకుంటాడు ఆయన. లోక బానిసత్వంలో ఉన్నంతకాలము, పాప బానిసత్వములో ఉన్నంతకాలము, ఈ ఐగుప్తు అనే దాసత్వములో ఉన్నంతకాలము మనము లోకానికి బానిసలుగా బ్రతకాల్సిందే, లోకానికి సేవ చేసేవారిగా మనం ఉండాల్సిందే. అందుచేత దేవదాసయ్య గారు రాసి, పనికి వచ్చునట్లు నీ పనికి వాడుకోము. ఒకసారి ఆ వచనం పాడుకుందాం. ఏమీ ఇవ్వగలను లోకా స్రష్ట ప్రియుడా జనకా తనువంతటిని కిచ్చివేయు ధర్మగుణము దయా చేయుము తనువంతటిని కిచ్చివేయు పనికి వచ్చి నట్లు నాన్ని పనికి వచ్చి నట్లు నాన్ని పనికి వాడు కోమో తండ్రి నీకు ఏమీ ఇవ్వగలను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు ఐగుప్తీయుల కొరకు కష్టపడ్డారు, ఐగుప్తీయుల కొరకు పనిచేశారు, ఐగుప్తు దేశంలో ఇటుకలు తయారు చేశారు. కానీ దేవుడు బయటికి నడిపించింది దేనికోసమంటే, నడిపిస్తుంది దేనికోసమంటే తన సేవ చేయడానికి, తన పనికి వాడుకోవడానికి. అందుచేత ఈ యొక్క దినమున ఏకీభవించిన వారులారా, మనము కూడా లోక బానిసత్వము నుండి, ఐగుప్తు అనే ఈ లోకము నుండి బయటకు వచ్చినప్పుడే ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన పనికి వాడబడే వారిగా మనల్ని చేసుకుంటాడు ఆయన. తర్వాత మనం చూసినప్పుడు ఇక ఏం సిద్ధం చేసుకుంటున్నాడు మనం చూస్తే 6వ వచనం నుండి చదువుకుందాం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఈ యొక్క సమయములో వెనకేమో ఐగుప్తు సేనలో ఫరో రాజు, ముందేమో ఎర్ర సముద్రము. ఈ యొక్క రాజు కూడా ఏం చేస్తున్నాడంట, ఇశ్రాయేలీయుల్ని తరమడానికి. అప్పటికి ఇశ్రాయేలీయులు ఎంతమంది? 6 లక్షల కాల్బలము అని రాశారు వాక్యములో. 6 లక్షల మంది ఇశ్రాయేలీయులను వెంటబడి తరమడానికి ఫరో రాజు 600 రథములను సిద్ధం చేసుకున్నాడు. 6 లక్షల మందిని తరమడానికి ఫరో రాజు ఎన్ని రథాలను సిద్ధం చేసుకున్నాడు? 600 కొత్త రథాలంటవి. వాటిని సిద్ధం చేసుకొని వారిని తరమడానికి వెంటబడుతున్నాడు. ఎవరెక్కువ? ఇశ్రాయేలీయులు ఎక్కువ, ఐగుప్తీయులు ఎక్కువ? 6 లక్షల మంది ఎక్కడ?
ఒక 600 అంటే రథానికి 2-3 ఉన్నా కానీ ఎట్లా వేసుకున్నా 2000 మంది అవుతారు. 6 3 1800 లేక 2000 మంది అవుతారేమో. మరి వీళ్ళు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీలు వారిని ఏదైనా చేయొచ్చు, కానీ వీరు వారికి భయపడి పారిపోయారంట. ఎందుకంటే ఇశ్రాయేలీల చేతుల్లో గుర్రాలు లేవు, ఇశ్రాయేలీల చేతుల్లో రథాలు లేవు, ఇశ్రాయేలీల చేతుల్లో కత్తులు లేవు, బళ్ళాలు లేవు, యుద్ధ ఉపకరణములు ఏవి కూడా ఇశ్రాయేలీల చేతుల్లో లేవు గనక వీళ్ళు పారిపోతున్నారు, వాళ్ళేమో తరుముతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే పౌలు భక్తుడు రాస్తున్నారు, మన యుద్ధోపకరణములు ఏమిటనగా అని చెప్పి తెలియజేస్తూ అన్నిటినీ కూడా జయించగలిగిన యుద్ధోపకరణములు. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే సాతాన్ను జయించగలిగిన యుద్ధోపకరణములు. సాతానంట మనం భయపెడితే భయపడతాడంట, మనం భయపడితే భయపెడతాడంట. అర్థమైందా చెప్పింది? సాతాను మనం భయపడే కొంది మనల్ని భయపెడతాడు వాడు, మనం భయపెట్టామనుకో వాడు భయపడతాడు. ఇక్కడ ఇశ్రాయేలీల చేతుల్లో ఏ ఆయుధాలు లేవు గనక ఐగుప్తీయులను చూసి వారు భయపడ్డారు. పారిపోయే కొద్దీ వారు ఎంత దూరం నడిచినా ఏముంది, వీళ్ళ చేతిలో రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని వస్తే ఎంతలోకి వస్తారు వాళ్ళ దగ్గరికి? వచ్చి వాళ్ళని చుట్టుముట్టవచ్చు, లేకపోతే వారికి ఎదురుగా వెళ్ళి వారందరినీ కూడా చంపేయవచ్చు. కానీ ఇక్కడ దేవుని మహిమ బయలుపరచడానికి, దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇశ్రాయేలీల్ని ఆ మార్గంలో నడిపించారు దేవుడు. ఒక వచనం మనం చూసినట్లయితే, వీళ్ళకేంటి రౌతైనా రథాలైనా, ఇశ్రాయేలీలకు ఎవరంటే దేవుడే. దేవుడే రథము, దేవుడే రౌతు, దేవుడే ఆయుధములు ఇచ్చేవాడు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు కలిగిన వారు ఇశ్రాయేలీయులు. ఏ యుద్ధోపకరణములు కలిగిన వారు? ఆత్మ సంబంధమైన. చదువమ్మ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనములు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఎదుట దుర్గములను పడత్రోయగలిగిన యుద్ధోపకరణములు. ఇశ్రాయేలీయుల చేతిలోనేమో కనపడని యుద్ధోపకరణాలు ఉన్నాయి, ఐగుప్తీయుల చేతిలోనేమో బహిరంగంగా కనపడే యుద్ధోపకరణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత అక్కడేమో యుద్ధము జరిగించేది, యుద్ధము ఆదేశించేది ఫరో అయితే, ఇశ్రాయేలీల పక్కన యుద్ధం చేసేదేమో దేవుడు. ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలమ్మా. ఫరోనేమో దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? ఓహో, నాకేం తక్కువ లేదు, 600 రథాలు ఉన్నాయి నా దగ్గర, వేల కొలది గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఇంకా డాళ్ళు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, బళ్ళాలు ఉన్నాయి. యుద్ధానికి ఏదైతే అవసరమో వాటన్నిటిని బట్టి కూడా అతిశయించేవాడు ఫరో. అందుకని ఏమన్నారు? కొందరైతే రథములను బట్టి ఇంకా గుర్రములను బట్టి
అతిశయిస్తూ ఉన్నారు. మనమైతే దేన్ని బట్టి అతిశయించాలంట? యెహోవాను బట్టి అతిశయించాలి. ఇక్కడ ఫరో యొక్క అతిశయము ఎదుట ఇశ్రాయేలీయుల యొక్క అతిశయము చాలా చిన్నది. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి బట్టి కూడా అతిశయించాలి. ఆ సమయంలో అతిశయించేవారైతే భయపడేవారు కాదు, భయపడి మోషేని సణిగేవారు కాదు. ఏమంటున్నారు భయపడి? ఒకసారి మనం చూద్దాం. అది కూడా ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 10వ వచనం నుండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చాలు. మొదటగా వీళ్ళ చేసినది ఏంటంటే, ఒకటి భయపడ్డారు. వెనక వస్తున్న ఐగుప్తు సేనలను చూసి, ముందు ఉన్న ఎర్ర సముద్రాన్ని చూసి భయపడి మొర్రపెట్టారు. ఈ రెండు బాగానే ఉన్నాయి. భయపడడాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా కనబడుతుంది. కానీ చెయ్యకూడనిది ఏమిటంటే మోషే మీద సనగడము. భయపడి దేవునికి మొర్రపెట్టడం మంచిదే, దేవుణ్ణి ఆశ్రయించడం మంచిదే. కానీ చెయ్యకూడనిది ఏంటి? సనగడము. ఎవరి మీద సణుగుతున్నారు? మోషే దగ్గరికి వచ్చి, ఐగుప్తులో సమాధులు లేవని నీవు మమ్మల్ని తోడుకొని వచ్చావా? ఈ ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి మోషే మీద ఇశ్రాయేలీయులందరూ కూడా ఎదురు తిరిగినట్లుగా, సణిగినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దేన్నైనా సహిస్తారు, కానీ దైవ సేవకులను సణిగినా, దేవుణ్ణి సణిగినా ఆయన సహించడు ఎప్పటికీ కూడా. సణుగు అనేది మణుగు బరువు అన్నారు దేవదాసయ్య గారు. సణుగున్న ఏ కుటుంబము వర్ధిల్లదో, ఏ సంఘము వర్ధిల్లదో, ఏ సమాజము కూడా వర్ధిల్లదో సణుగు అనేది లేకుండా ఉంటే. ఈ సణుగు అనేది లేకపోతే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం మనం. ఇశ్రాయేలీయులు బాధను బట్టి, భయాన్ని బట్టి సణగడం ప్రారంభించారు. మొర్ర పెట్టేవారు కాస్త ఏం మొదలయ్యింది? వీరికి సణుగు మొదలయ్యింది. ఇంతకుముందు మొర్ర పెట్టే అలవాటు ఉంది దేవుడికి, కానీ భయాన్ని బట్టి దైవ సేవకుడైన మోషే, దైవజనుడైన మోషేని ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. మోషే ఒకే ఒక్క మాట చెబుతున్నాడు. అదేమిటంటే, మీరు భయపడకుడి, మీరు భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మీ మాటలన్నీ ఆపేసేయండి, నోరు మూసుకొని నుంచుండి అన్నట్టు చెప్పాడు మోషే కూడా. ఓరక నిలుచుండి చూడుడి, ఇదే కనిపెట్టుట. బైబిల్ మిషన్ అనుభవంలో ఒక అనుభవము ఓరక నిలుచుండి చూచుట. పెట్టవలసిన మొరలన్నీ పెట్టాలి, చేయవలసిన ప్రార్థనలన్నీ చేసుకోవాలి. చివరికేం చేయాలి? మౌనముగా కనిపెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఎలీషా ప్రవక్తతో ఒక రాజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు రథములు దేవుడే, రౌతు దేవుడే, ఆయుధములు దేవుడే, విజయాన్నిచ్చేవాడు దేవుడే, యుద్ధము చేసేవాడు కూడా దేవుడే. ఇశ్రాయేలీయుల పక్షంగా రథముగైనా దేవుడే, గుర్రమైన దేవుడే, కత్తైనా దేవుడే, యుద్ధము చేసేవాడైనా దేవుడే, విజయాన్ని ఇచ్చేవాడైనా దేవుడే.
అన్నీ దేవుడే చేస్తారు. విజయం మాత్రము ఎవరికి ఇస్తారు? ఇశ్రాయేలీయులకి ఇస్తున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి చిన్నమ్మ గారికి వచ్చారు అది ఆ పాట, యుద్ధము యెహోవాదే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలా అనిల్ కుమార్ గారు పాడిన పాట అది. ఒకసారి పాడతారా? యుద్ధము ఎవరిదంట? ఇశ్రాయేల్ది కాదు యుద్ధం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పటి వరకు కూడా బానిసలుగా ఉన్నారు, పోరాడారు బయటికి రావడానికి. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు వీరి పక్షంగా యుద్ధం? దేవుడు చేస్తున్నారు. ఎలీషా ప్రవక్తతో కూడా ఒక రాజు అంటున్నారు. రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తే 13-14 యెహోయాషునో ఉంటుంది. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత 14-13 చదువమ్మా. 13-14 చదువు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటివి, బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని, బాణములను తీసుకొనెను. ఏమంటున్నాడు వచ్చి? ఇశ్రాయేలులకు రథము నీవే, రౌతు కూడా నీవే. ఇశ్రాయేలీలు తరిమే గుర్రాలు ఎలాగుంటాయంటే, ఐగుప్తీయుల యొక్క గుర్రాలు చాలా ఎత్తుగా ఉంటాయంట, చాలా అందంగా కూడా ఉంటాయంట చూడడానికి. పరంగీత గ్రంథములో అంటున్నారు సంఘాన్ని, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుచున్నాను అంటున్నారు. పరమగీత గ్రంథంలో పెండ్లి కుమార్తె సంఘాన్ని దేంతో పోలుస్తున్నారు దేవుడు? ఫరో యొక్క రథములను నడిపే గుర్రాలతో పోలుస్తున్నారు. అంత అందంగా ఉంటాయి, అంత బలంగా ఉంటాయి, అంత ఎత్తుగా కూడా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఇశ్రాయేలీలందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఇక రథముగాను గుర్రముగాను దేవుడే ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయబోతున్నారు. వారు 600 రథాలు వేసుకొచ్చినా కానీ దేవుని యొక్క మాటను బట్టే, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తే వారికి అపజయాన్ని ఇచ్చింది, ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చింది. ఒకసారి ఆ తర్వాత వచనముల్లో చూసినట్లయితే మనము మోషేతో కూడా దేవుడు మాట్లాడుతూ 15వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. చాలు. ఏమంటున్నారు ఇంకా మోషేతో దేవుడు? నువ్వెందుకు నాకు మొర్ర పెడతావు పొద్దాక? నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం మీద ఎత్తు. ఆ కర్ర ఎత్తగానే అది ఆరిన నేలగా మార్చబడుతుంది. సముద్రము మధ్యకు పాయలైపోయి అటు ఇటు కూడా గోడల వలె నీళ్లు నిలబడతాయి. ఆ రెండిటి మధ్య నుంచి ఎవరు నడుస్తారంట? ఇశ్రాయేలీయులైన వారిని నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. మరి దేవుడు 10 కమాండ్మెంట్స్ సినిమాలో ఇదంతా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను ఈ లోపు. పోయిన సంవత్సరం అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ మోషే యొక్క చరిత్ర, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతా ఒక సినిమా ఉంది. వాళ్ళు పడిన కష్టము దేవుడు ఎలాగ బయటికి తీసుకొచ్చాడో అవన్నీ కూడా రాయబడి ఉంటుంది. మోషే చేతిలో ఉన్న కర్ర పైకెత్తగానే ఏమైపోయింది? అక్కడ సముద్రము పాయలుగా చేయబడింది. అటు ఇటు గోళ్ళలాగా ఇలాగ నీళ్లు నిలబడ్డాయంట. ఇటొక గోడలాగా ఇటొక గోడలాగా. ఆరిన నేల మీద నుంచి ఇశ్రాయేలీయులు లక్షల మంది ఏం చేశారు? ప్రయాణమై వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత దేవుని శక్తి కలిగిన కర్ర సముద్రము మీద ఎత్తగానే, మరి మానవుడు చేసేది కాదు ఇది, దేవుడు మాత్రమే చేయగలడు. కాలవనైతే కట్లేసి ఆపచ్చు,
సముద్రాన్ని ఆపగలరా ఎవరన్నా? సముద్రాన్ని పాయలు చేయగలరా ఎవరన్నా? ఇశ్రాయేలీయులైన తన జనాంగాన్ని నడిపించడానికి దేవుడు అంతటి గొప్ప అద్భుతాన్ని చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని శక్తిని ఆశ్రయించే వారి విషయంలో కూడా వారికున్న కష్టాలన్నిటినీ కూడా పాయలు చేయగలడు ఆయన. వారికున్న శ్రమలన్నిటినీ కూడా పాయలు చేయగలడు. వారికున్న జబ్బులను కూడా ఆయన ఏం చేయగలడు? పాయలు చేసి సుఖమైన మార్గములో, మంచి మార్గములో ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులైన వారిని నడిపించినట్లు దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారిని కూడా ఆయన అలాగున నడిపించగలరు. ఎక్కడ దాకా? మోక్షము వరకు కూడా, మోక్షం వరకు కూడా నడిపించగలరు. దైవజనుడు రాశారు ఒక పాటలో, అదేమిటంటే, ఘనమోక్ష మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక. ఎటు చూచిన మార్గములే మోసము చేయు హీన శత్రు వర్గములే ఎటు బావలయును నేనిరుగని వాడనై ఎటు బావలయును నేనిరుగని వాడనై కటకట యని ఏడ్వగన మోక్ష మార్గంబు నీవేయని నమ్మిక యేసు. చాలమ్మా. వాళ్ళకి దిక్కు తోచలేదు ఆ సమయంలో. ఇశ్రాయేలీయులైన వారికి ఎటు పోవాలో తెలియటల్లా. వెనకేమో ఐగుప్తు సేనలో, ముందేమో ఎర్ర సముద్రం. వెనక్కి తిరిగి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, ముందుకు సాగెళ్తే సముద్రంలో పడి చనిపోవాలి. ఒకే ఒక్క దిక్కు. ఏ దిక్కు అంటే దేవుడే దిక్కు. వాళ్ళకి దేవుని వైపే చూశారు. దేవుడు వారిని అప్పటి వరకు కూడా ముందుండి నడిపించారు. ఆ తర్వాత ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్యలో ఉండి నడిపించారు. ఒకసారి ఆ వచనం కూడా చదువుదాం. 19వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. దేవుడు మేఘస్తంభములో ఉండి అప్పటి వరకు ఇశ్రాయేలీయుల్ని ఎక్కడ ముందుండి నడిపించాడంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? వెనక్కి. ఎవరు వెనక్కి? ఇశ్రాయేలీయులు వెనక్కి వచ్చారు, ఐగుప్తీయులకు ముందు వచ్చారు. మధ్యలో ఉన్నారు దేవుడు ఇప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నడిపించుమా. చాలా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నడిపిస్తున్నారు. ఎట్లాగంటే వారికి ఏ కీడు రాకూడదు, వారికి ఏ భయము ఉండకూడదు. దేవుడు తోడుంటే భయంగా ఉంటుందా, ధైర్యంగా ఉంటుందా? ఎవరికైనా ధైర్యంగా ఉంటుంది. ఆయన ఒక్కడు తోడుంటే చాలు, దేన్నైనా చెయ్యగలము అన్న ధైర్యము. అందుచేత వారిని భయము తొలగించడానికి దేవుడు వారిని నడిపించారు. రాత్రికి రాత్రే అద్భుతాన్ని చేశారు దేవుడు. ఆ రాత్రి దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్నాడు గనక ఐగుప్తీయులకేమో చీకటిగా ఉంది, తన జనాంగమైన ఇశ్రాయేలీయులకేమో వెలుగిచ్చాడు దేవుడు. ఇద్దరి మధ్య ఉండి నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు సేనలకేమో చీకటి, ప్రయాణం చేయలేరు చీకట్లో ఎవరు కూడా. కాకపోతే ఈ కాలంలో లైట్లు ఉన్నాయి, కానీ
రథాలకి గుర్రాలకి లైట్లు ఏమి ఉండవు. వాటికి లైట్లు ఉండవు కనుక వారేమో చీకటి ద్వారా ప్రయాణం చేయలేకపోయారు. ఇశ్రాయేలీలకేమో దేవుడు వెలుగుగా ఉన్నాడు, నడిపించారు. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే 20వ వచనములో అది ఐగుప్తీయుల సేనకో ఇశ్రాయేలీల సేనకో నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. మోషే చాలమ్మా, ఏం చేయలేదంట? ఐగుప్తీయులకు చీకటిగా ఉంది గనక దేవుడు చీకటి కలుగు చేశాడు గనక ఇశ్రాయేలీలను సమీపించలేకపోయింది. ఇశ్రాయేలీలేమో వెళ్ళిపోతూ ఉన్నారు ఆ సముద్రము దగ్గర దాకా. ఈ ఐగుప్తీయులు వెంటబడుతున్నారు కానీ వాళ్ళని కలుసుకోలేకపోయారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ, నీ చెయ్యి సముద్రం మీద వెత్తు, నీ చెయ్యి సముద్రం మీద ఎత్తు, సముద్రాన్ని పాయలుగా చేస్తాను, ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు నడుస్తారు అన్నారంట. ఇది మోషేతో చెప్పిన మాట. దేవదాసయ్య గారితో అన్నారంట దేవుడు. మరి దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, ఇది నీ దినము, నీ జనము వచ్చారు, అడ్డు తప్పుకో అన్నారంట దేవుడు. సముద్రాన్ని ఎవరు కలుగు చేశారు? దేవుడే కలుగు చేశారు. దేవుడి మాట వింటుందా, మనుషుల మాట వింటుందా సృష్టి? దేవుడు అన్నారంట, ఒక పక్కన ఇశ్రాయేలీలు వచ్చి ఆగారు సముద్రం దగ్గర. వెనక నుండి తెల్లారిన తర్వాత తరుముకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇక ఏముందలే, చిక్కిపోయారు మాకు ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు ఐగుప్తు సైనికులు. ఫరో కూడా వీళ్ళు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేరు, ఎదురు సముద్రం ఉంది గనక అటుపోతే వాళ్ళు చావాలి, ఇటు వస్తే మేము చంపేస్తామంటున్నాడు ఫరో. అలాంటి ఆలోచన కలిగే సమయంలో మోషేనేమన్నాడు దేవుడు, నీ చెయ్యి చాపు, నేను సముద్రాన్ని తూర్పు గాలి చేత పంపించి పాయలుగా చేస్తాను అన్నారు. మోషేతో దేవుడు చెప్పిన మాట అది. సముద్రంతో ఏం చెప్పాడు దేవుడు? సముద్రంతో ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు అన్నాడంటే దేవదాసయ్య గారు, నా దినము నా జనము అడ్డు తప్పుకో అన్నారంట. ఈ దినము నా దినము, ఈ జనము నా జనము, సముద్రమా అడ్డు తప్పుకోమన్నారంట. ఏమైపోయింది? సముద్రం రెండుగా చీలిపోయిందంట. అటు ఇటు కూడా ఆరిన రాతి గోడలు ఎలాగుంటాయో, గోళ్ళ గడితే ఎలాగుంటుందో నీళ్లు కూడా నిలబడిపోయినాయి అంట. నీళ్లు నిలబడటం ఎప్పుడన్నా మనకి విన్నాం? అసలు ఎప్పుడు వినం. చైనా, జపాను, సింగపూర్ వాటిల్లో చేపలు పెంచుతారు. అక్వేరియంలో పార్క్ ఒకటి ఉంటుంది. అటు ఇటు కూడా గ్లాస్తో ఉంచి నీళ్ళుంచి దాంట్లో చేపలు పెంచుతూ ఉంటారు. ఈ వాక్యం అప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు. ఆ కాలంలో కూడా దేవుడు ఎటువంటి అక్వేరియంలు లేకుండానే, గ్లాసులో నీళ్లు లేకుండానే దేవుడు అలా నిలబెట్టి ఉంటాడు అనుకుంటాను నేను అప్పుడప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా అనగానే ఒక్క తూర్పు గాలి చేత దేవుడు ఏం చేశారు? దాన్ని సముద్రాన్ని పాయలుగా చేసి కింద ఆరిన నేలంట. మళ్ళీ నీళ్లున్న ప్రాంతం, మా ఎదురు చర్చి ఎదురు నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అటు ఎదురు మెరకయ్యి, ఇది పల్లమయ్యి. ఎప్పటిదాకా ఉంటాయి నీళ్లు? వర్షం పడితేనే కనీసం 2-3 వారాలు ఉంటాయి. అలాగే సముద్రంలో ఉన్న నీళ్లు అలాగే ఉంటే ఎంతకాలం ఉంటుంది దాంట్లో చెమ్మ? కానీ అప్పటికప్పుడు దేవుడు ఏం చేశారు? తూర్పు గాలి చేత ఆ సముద్రాన్ని పాయలు చేశారు గనక ఆ గాలి ఆ నేలను ఆరిపోయేటట్లుగా చేసింది. ఆ గాలి చేసిన పని ఏంటి? గాలి చేసిన పని ఏంటంటే సముద్రాన్ని పాయలు చేసింది. ఆ క్రింద ఆరిన నేలగా ఉండేటట్లుగా కూడా చేసింది. గాలి బాగా వీస్తే ఏమైపోయిద్ది? ఆరిపోయిద్ది. అందుచేత దేవుడు ఇశ్రాయేలీలైన వారిని అలాగున నడిపించారు. ఇక ఐగుప్తీయులకు ఒకటి అర్థమైంది, మనం ఎంతమంది ఉన్నా కానీ
వారిని మనం ఏం చేయలేకపోతున్నాము అంటే వారి పక్షంగా దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం 23. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చాలమ్మా. ఏం చేశారు ఇంకాళ్ళు? వాళ్ళ సైన్యమంతా ఆ యొక్క సముద్రములో ఉండిపోయింది. వారి సైన్యమంతా కూడా, వారి రథచక్రాలన్నీ కూడా ఏమైపోయినాయి? ఊడిపోయేటట్లుగా చేశారంట దేవుడే. అప్పుడు అర్థమైంది వారికి, ఇది మనుషులు చేసే యుద్ధం కాదు, ఇశ్రాయేలీల పక్షంగా దేవుడే యుద్ధం చేస్తున్నారు గనక మనం పారిపోవటం మంచిది అనుకున్నారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వారు పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మరలా ఆ యొక్క చెయ్యి చాపమని చెప్పి మోషేకి తెలియచేయగానే మోషే సముద్రం మీద చెయ్యి చాపగా పొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. ఇక్కడ అర్థం ఏంటంటే, మనల్ని బాధ పెడుతున్న వారైనా, మనల్ని గాయం చేస్తున్న వారైనా, మనల్ని అనేకమైన మాటలు మాట్లాడుతున్న వారైనా, వారేమైనా అనుకున్నా మనం మాట్లాడకుండా ఉంటే మన పక్షంగా దేవుడు ఉంటాడు. కానీ వాళ్ళు ఒక్క మాట అంటే మన 10 మాటలు మనం వాళ్ళనంటే మన పక్షంగా ఎప్పుడు ఉండడు దేవుడు. ఇక్కడ మోషే ఎప్పుడైతే వాళ్ళకి చెప్పారో, మన భాషలో చెప్తున్నాను, నోరు మూసుకొని చేసేది చూడండి అని, నోరు మూసుకొని చేసేది చూడండి, ఊరక నిలుచుండి చూడమని చెప్పి మోషే ఎప్పుడైతే తెలియజేశారో అప్పటి నుంచి వారు నోరు మెదపల, జరిగేదంతా వాళ్ళ కళ్ళెదుటే దేవుడు జరిగేస్తున్నారు. అలాగున మనం కూడా, మనం ఎవరితోనైనా కానీ వివాదం వచ్చినప్పుడు వాదించకూడదు, వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు. దైవజనులు, దేవుని నమ్మిన మనము అలాగున పెట్టుకుంటే మన పక్షంగా యుద్ధం చేయడు దేవుడు, మన పక్షంగా వారికి న్యాయం తీర్చడు. ఎప్పుడైతే మనం మాట్లాడకుండా ఉంటామో, మౌనంగా సహిస్తామో, అప్పుడే దేవునికి అప్పగించినట్లు మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఇక్కడ జరుగుతున్నది కూడా ఏమిటంటే, ఇక దేవుడే చూసుకుంటారన్న భరోసా వాళ్ళకి ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతోనే వారు ఆరినల మీద నడవడానికి ప్రయత్నం చేశారు. ఐగుప్తీయులేమో యుద్ధము యెహోవా చేస్తున్నాడని గుర్తించారు. వెనక్కి తిరిగి వెళ్ళేటప్పటికి అధిక బలముతో మళ్ళా సముద్రం ఏమైపోయిందంట? ప్రవహించేసింది. ఇశ్రాయేలీలకేమో ఆరిన నేల, ఐగుప్తీయులకేమో అధిక బలముతో ప్రవహించే సముద్రము. ప్రియమైన దేవుని పిల్లలారా, దానిని బట్టి ఇశ్రాయేలీలేమో అవతలి ఒడ్డుకు చేరారు, ఐగుప్తీయులేమో సముద్రములో కొట్టుకుపోయారు. రథాలు కొట్టుకుపోయినాయి, గుర్రాలు కొట్టుకుపోయినాయి. చివరికి వారి శవములు ఎక్కడ తేలినాయి అంట? సముద్ర తీరమున తేలినట్లుగా కనబడుతూ ఉంది. అందుచేత దేవుడు వారికి ముందు ఉండి, వారికి వెనక ఉండి, వారిని నడిపించుకొని ఆ ఎర్ర సముద్రమును దాటించి వారిని కాపాడుకున్నారు. దేవుడు విడిపించారు. ఈ దినమున ఆయన సన్నిధానమునకు వచ్చిన వారులారా, అందుచేత ఆయనకు మొర్ర పెట్టే వారముగా ఉంటే, ఆయన చేసేది ఓరక కనిపెట్టే వారముగా మనం ఉంటే, జరిగించవలసిందంతా కూడా ఏం చేస్తాడు? ఆయనే జరిగించేస్తాడు, మనకి అద్భుతాన్ని చూపిస్తారు. అటువంటి భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్.